హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఈరోజు ఈ యొక్క వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి కరీంనగర్ అండ్ ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల మీద మాట్లాడబోతూ ఉన్నా. అంటే మెయిన్గా ఈ ఎమ్మెల్సీ విషయంలో నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉన్నానంటే, నేను సైలెంట్గా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను కొన్ని జరుగుతున్న పరిణామాలన్నిటిని గ్రహించుకుంటూ చూడడం వలన నాకు కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది. అసలు యాక్చువల్గా నేను ఒక 10 days నుండి అసలు ఈ వీడియోలు స్టార్ట్ చేస్తే బాగుండు అని చెప్పేసి నా మనసులో నేను అనుకున్నా. ఎందుకంటే తప్పుడు వ్యక్తులను ఎన్నుకోవద్దు. తప్పుడు వ్యక్తులను, పనికిరాని వ్యక్తులను. శాసన మండలి అంటేనే పెద్దల సభ. శాసన మండలి పెద్దల సభ. ఈ పెద్దల సభలో ఉన్నవాడు జ్ఞానవంతుడై ఉండి ప్రతి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కులంకుషంగా శాసన మండలిలో చర్చించాలి. ఎందుకంటే ఎట్లాగూ శాసన మండలి పెద్దల సభ ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను శాసనసభలో ఎట్లాగూ వాళ్ళు అక్కడ ఆపకున్నా కానీ శాసన మండలి అన్న ఆపుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా శాసన మండలిలో గ్రాడ్యుయేట్స్ తరఫున ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యేల కోట, అదేవిధంగా మన స్థానిక సంస్థల కోట, అదేవిధంగా గవర్నర్ కోట, టీచర్స్ కోట ఇట్లుంటాయి. వీటన్నిటిలో ఈ ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలను, అదేవిధంగా ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలను గట్టిగా నిలదీయడానికి పెద్దల సభలో చాలా చక్కటి అవకాశం ఉంటుంది. అయితే మెయిన్గా ఈ కరీంనగర్, మెదక్, ఆదిలాబాదు, నిజామాబాదు పట్టభద్రుల ఎమ్మెల్సీలో కార్పొరేటివ్ వ్యవస్థకి ఒక సామాన్యుడికి జరుగుతున్న యుద్ధమే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక. ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరంటే, మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వి నరేందర్ రెడ్డి, బీజేపీ బలపరిచిన అంజిరెడ్డి, అదేవిధంగా బిఎస్పి పార్టీ బలపరిచిన హరిప్రసన్న కృష్ణ కూడా కార్పొరేట్ విద్యలోకి వస్తాడు, కార్పొరేటివ్ వ్యాపారాలలోకి వస్తాడు. మరి ఇక్కడ సామాన్యుడు ఎవరు అనంటే బక్క జడ్సన్ అన్న. బక్క జడ్సన్ అన్న సామాన్యుడు, పోరాట యోధుడు, నిరుద్యోగుల పక్షాన తన వాయిస్ను, తన వాణిని ప్రతి నిత్యము, ప్రతి చోట, ప్రతి వేదికలో వినిపిస్తున్న వ్యక్తి. బక్క జడ్సన్ అన్నకును ఈ ఈ ముగ్గురికి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వి నరేందర్ రెడ్డికి, అంజిరెడ్డి బీజేపీకి, బీఎస్పీ పార్టీకి వెళ్ళి పోటీ చేసే హరిప్రసన్న కృష్ణకి ఈ ముగ్గురిని పక్కన పెట్టి బక్క జడ్సన్ అన్నను పక్కన పెట్టి చూడండి. బక్క జడ్సన్ అన్న వీళ్ళ లెక్క వ్యాపారాలు ఉన్నోడు కాదు, వీళ్ళ లెక్క విద్య నమ్ముకున్నాడు కాదు. బక్క జడ్సన్ అన్న హరిప్రసన్న కృష్ణ లెక్క గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నోడు కాదు. బక్క జడ్సన్ అన్న హరిప్రసన్న కృష్ణ లెక్క విన్నర్స్ పబ్లికేషన్స్ పెట్టి పుస్తకాలు అమ్ముకొని యాప్లు పెట్టి యాప్లో మరి పోటీ పరీక్షల కాంటెంట్ను వీడియో రూపకంగా అప్లోడ్ చేసుకొని ఆ వీడియోలు అమ్ముకున్నాడు కాదు బక్క జడ్సన్ అన్న. బక్క జడ్సన్ లక్ష్యము జెండా, ఏజెండా ప్రజల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, సకల జనుల సమస్యలే బక్క జడ్సన్ అన్న యొక్క ఏజెండా. బక్క జడ్సన్ అన్నకి ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు. మరి రోజు చూస్తే హరిప్రసన్న కృష్ణని ప్రశ్నించే గొంతుకనని ముందరికి వస్తున్నాడు. అంజిరెడ్డి బీజేపీని ప్రశ్నించే గొంతుకనై వస్తున్నాయని ఆయన అంటాడు. మరి ఒక వి నరేందర్ రెడ్డి నేను ప్రశ్నించే గొంతుకనని ఆయన అనుకుంటాడు. మరి ఇన్ని ప్రశ్నించే గొంతుకలల్లా ఏ గొంతుకనన్నా నిరుద్యోగుల పక్షాన ఉండి మరి పోరాటం చేసిందా? మీరే చెప్పండి. జీవో నెంబర్ 46 పైన ఏ రోజైనా ఈయన మాట్లాడినా, వి నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి మాట్లాడినా, హరిప్రసన్న కృష్ణ మాట్లాడినా, జీవో 29 పైన మన పోలీసులు లాఠీచార్జీ చేస్తుంటే బక్క జడ్సన్ అన్న 21 రోజులు నిరాహార దీక్ష చేసిండు. మరి హరిప్రసన్న చేసిండా? ఉద్యోగానికి అంటి పెట్టుకొని, ఉద్యోగానికి ఆనుకొని పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు నిరుద్యోగుల జేబులు దొబ్బిండు. నిరుద్యోగుల జేబులలో చిల్లులు పెట్టి వాళ్ళ డబ్బులు దోసుకున్నాడు. పుస్తకాలు ముద్రించి, యాప్లు ముద్రించి ఇన్ని చేసిండు. అంటే వీళ్ళందరూ కూడా కార్పొరేట్ వ్యాపారాల్లోకి వస్తారు. బక్క జడ్సన్ అన్న రాడు. బక్క జడ్సన్ అన్న పోలీస్ అభ్యర్థుల గురించి పోరాడిండు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థుల గురించి పోరాడిండు. టీచర్స్ కోసం అంటే డిఎస్సిలో పోస్టు తక్కువ ఉన్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ గురించి పోరాడిండు. ప్రతి పోరాటంలో ఆయన పటిమ, ఆయన తెగువ, ఆయన పార్టిసిపేషన్ కనిపిస్తుంది బక్క జడ్సన్ అనేది. మీకు బక్క జడ్సన్ అనేది నేను ఓటు వెయ్యాలని ఎందుకు అడుగుతున్నానంటే,
పోరాడేటోడే కావాలి, పక్కేసుకొని బండిటోడు వద్దు మనకి. ఈ పెద్దల శాసన మండలికి పోతే ఈ నరేందర్ రెడ్డితో ఒరిగేది ఏం లేదు. రేవంత్ రెడ్డి సిట్ డౌన్ అంటే కూర్చుంటాడు, స్టాండప్ అంటే నిల్చుంటాడు. అంజిరెడ్డితో పోయేది కూడా ఏం లేదు, అంజిరెడ్డి ఏం మాట్లాడాడు. అదేవిధంగా హరిప్రసన్న కృష్ణతో కూడా పోయేది ఏం లేదు, హరిప్రసన్న కృష్ణ కూడా గంతే. హరిప్రసన్న కృష్ణ యొక్క టార్గెట్ ఏంది, పొలిటికల్గా ఒక లీడర్గా సెటిల్ అవ్వడమే, అంతే తప్ప వేరేది ఏం లేదు. అదే ఈ రోజున చూడండి, బక్క జడ్సన్ అన్న రేవంత్ రెడ్డి పైనే తిరుగుబాటు జెండా ఎగరవేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బక్క జడ్సన్ అన్న కేసీఆర్ పైన అనేకమైన కేసులు వేసిండు. కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలా ప్రతి విషయంలో ప్రశ్నించిండు. కేసీఆర్ నోటిఫికేషన్స్ వేయకపోతే ప్రశ్నించిండు, వేసిన నోటిఫికేషన్లు మరి గ్రూప్ 1 పేపర్లు అమ్ముకుంటే బక్క జడ్సన్ అన్న ప్రశ్నించిండు, బక్క జడ్సన్ అన్న పోరాడిండు. మరి వీళ్ళందరూ ఇప్పుడు లైన్లా నిలుస్తున్నోళ్ళు, ఎమ్మెల్సీలు నిలుస్తున్న వీళ్ళందరూ పోరాడినా వీళ్ళ ముఖాలు కనిపిస్తున్నాయి కన్నా. మీరు చూడండి మిత్రులారా, బక్క జడ్సన్ అనేది వీళ్ళకు చూడండి, బక్క జడ్సన్ అన్న వీళ్ళకు చాలా ఫరక్ ఉంటుంది. బక్క జడ్సన్ అన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి, లేకపోతే పై ముగ్గురిలో ఎవరికన్నా మీరు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తే రెండో ప్రాధాన్యత బక్క జడ్సన్ అన్నకి వేయండి. 100% నేను చెప్తున్నా. హరిప్రసన్న కృష్ణ చాలా కార్పొరేటివ్ లెవెల్లో పెద్ద పెద్ద హంగులు పెట్టుకొని, భారీ మీటింగ్స్ పెట్టుకొని, భారీ కాన్వాయిలు పెట్టుకొని, ఆయనే ప్రచారంలో ప్రచార రథాలు చూస్తే నాకే దిమ్మ తిరిగిపోయింది. ఇంత ఖర్చు అయింది, భారీ ఖర్చులని, అంత పెద్ద ఖర్చు పెట్టుకొని తిరుగుతుండు కదా హరిప్రసన్న కృష్ణ. అదే పక్క జడ్సన్ అన్న చూడు, పాపం ఒక్కడే ఆయనకు నడవరాదు పాపం, హ్యాండ్ స్టిక్ పట్టుకొని పోతుండు. హ్యాండ్ స్టిక్ పట్టుకొని వాక్ల వెళ్ళి అందరినీ ఓటు వేయండి అని గ్రాడ్యుయేట్స్ని ఓటు అడుగుతుండు. మరి వీళ్ళందరూ చూడండి, వీళ్ళందరి యొక్క స్టైల్ చూడండి, వాళ్ళందరి పోగొడలు చూడండి, వాళ్ళ ఎమ్మెల్సీ ప్రచారం యొక్క హంగులు ఆర్భాటలు చూడండి, ఇక్కడ పక్క జడ్సన్ అన్న యొక్క మరి పోరాట పడిమని చూడండి. కాబట్టి నేను చెప్తున్నా మిత్రులారా, పై హంగులకు పై పొంగులకు చూసి మోసపోకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ యొక్క హరిప్రసన్న కృష్ణ అన్నటోడు 18 సంవత్సరాల సర్వీస్ను వదులుకున్నా అంటాడు. ఆ 2008 ఉద్యోగం సాధించుకుని బాగానే సంపాదించుకొని ఉంటావు కదా, సర్వీస్లో వచ్చిన ఉద్యోగంతో జీతంతో సంపాదించుకుంటావు. అదే విధముగా నువ్వు పుస్తకాలు అమ్ముకొని కోట్లు సంపాదించుకొని ఉంటావు. నీకేం తక్కువ పోయింది? నీ 18 సంవత్సరాల సర్వీస్ ఉద్యోగం వదులుకున్నావు అంటే నీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే వదులుకుంటావు. ఒక బక్క పేదను అయితే అంత సర్వీస్ ఉద్యోగం వదులుకుంటాడా? ఉద్యోగాలు లేక ఒక్కొక్కడు బాధపడతాంటే ఈయనకు ఉద్యోగం ఉండి వదులుకున్నాడంటే అర్థమైంది, ఈయన వెనకాల ఏదో ఉందనంటే కదా, ఏదో రాజకీయ స్వార్థమో, రాజకీయ ఆశనో, పదవి ఆశనో, పదవి వ్యామోహమో ఏదో ఒకటి ఉన్నట్టే కదా. అందుకని నేను మరీ చెప్తా, బీసీ వాదం, బీసీ కార్డు పట్టుకొని వస్తాను ఈయన ఈ హరిప్రసన్న కృష్ణ. బీసీలు అందరూ ఆలోచించాలి. మీకు అందరికీ కూడా ఏ సమస్య ఇచ్చినా, మీ నోటిఫికేషన్లో కావచ్చు, మీ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన జీవోలలో కావచ్చు, మీకు ఏదంటే వచ్చినా బక్క జడ్సన్ అన్న మీ అందరి కోసం మాట్లాడిండు. మరి హరిప్రసన్న కృష్ణ మాట్లాడినా? నేను మళ్ళీ చెప్తున్నా, రెడ్డిలలో అతి పేద రెడ్లు మీరు అందరూ కూడా ఈ బక్క జడ్సన్ అన్నకు మీ ప్రజల ప్రాధాన్యత ఇవ్వండి. ఈడబ్ల్యూఎస్ కోట కింద ఉద్యోగాలు పొందాలని ఆశపడుతున్న వాళ్ళు బక్క జడ్సన్ అన్నకి వేయండి. ఉద్యోగులు వేయండి, ఉద్యోగ గ్రాడ్యుయేట్స్ వేయండి, నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ వేయండి, లాయర్స్ వేయండి, సకల గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మన బక్క జడ్సన్ అన్నకు మీ ఓటును వేయండి బ్రదర్స్. బక్క జడ్సన్ అన్న కాంగ్రెస్ పార్టీలో ఉండే రేవంత్ రెడ్డిని ప్రశ్నించి, రేవంత్ రెడ్డిని ఏమి జాబ్ క్యాలెండర్ రెడ్డిబాయే, జాబ్ క్యాలెండర్ సంగతి ఏంది, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని ప్రశ్నించి బయటకు వచ్చినోడు మన బక్క జడ్సన్ అన్న. ఈ పై ముగ్గురు ఉన్నోళ్ళు వి నరేందర్ రెడ్డి, ఆదిరెడ్డి, మరి ఈ యొక్క హరిప్రసన్న కృష్ణ, ఈ ముగ్గురు కూడా కార్పొరేటివ్ వ్యక్తులు. ఈ ముగ్గురు కార్పొరేటివ్ వ్యక్తులతో ఒక బక్క పేద మనిషి ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుద్ధం చేయబోతున్నాడు, ఆయనే బక్క జడ్సన్ అన్న. ఈ బక్క జడ్సన్ అన్నకు నిరుద్యోగుల సమస్యలపైన పూర్తి అవగాహన ఉంది. మరి హరిప్రసన్న కృష్ణకు ఉందా? ఈ ఇద్దరే ఉన్న రెడ్డిలకు ఉందా? అంజిరెడ్డికి, వి నరేందర్ రెడ్డికి ఉందా? ఈ అంటాడు మన హరిప్రసన్న కృష్ణ, నాకు ప్రతి విషయం పైన అవగాహన ఉంది, నేను శాసన మండలికి వెళితే ప్రతి సమస్య మీద మాట్లాడుతా, నిలదీస్తా అని మాట్లాడు. సార్, మీరు ఒక లెక్చరర్స్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ లెక్క నువ్వు ఉపన్యాసాలు దంచి కొడతా, స్పీచ్లు ఇస్తా అంటే కుదరదు. రాజకీయంలా కుదరదు. రాజకీయాలకి రావాల్సింది స్పీచ్లు ఇచ్చి దంచి కొట్టుడు, పవర్ఫుల్ డైలాగులు కొట్టుడు అంటే అది సినిమా లెవెల్ వెళ్ళిపోతుంది. నీకు రాజకీయాలకు అత్తనం అంటే నీకు ప్రజా సమస్యలు తెలవాలి, నిరుద్యోగ సమస్యలు తెలవాలి, పోరాట పటిమ ఉండాలి, అంతకంటే ఎక్కువ నీకు తెగు ఉండాలి.
తెగువ ఉండాలి. ఏదైనా తెగించి మాట్లాడే తెగువ అవేవీ లేవు. జీరో. నీ పక్కన ఎవరెవరిని పెట్టుకొని కూర్చున్నప్పుడే నీ పరిస్థితి అంతా అర్థమైపోతుంది. నిరుద్యోగులకు మై డియర్ బ్రదర్స్, నా ఛానల్ చూస్తున్న కరీంనగర్, మెదక్, ఆదిలాబాదు, నిజామాబాద్లో ఉన్న నా యొక్క డిఎస్సి అభ్యర్థులారా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎనీ ఎగ్జామ్స్ రాసే ఆస్పిరెంట్స్ అందరూ కూడా డిగ్రీ పట్టభద్రుల ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు బక్కా జడ్సన్ అన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికైనా మీరు ఇచ్చుకున్నా రెండో ప్రాధాన్యత ఓటు మీరు ఇక్కడ బక్కా జడ్సన్ అన్నకి వేయండి. మొదటగా నేను చెప్పేది ఏంటంటే, మీకు బక్కా జడ్సన్ అన్న రూపాయి అయ్యాడు. బక్కా జడ్సన్ అన్న పేదోడు, ఆయన పోరాటం చేస్తాడు, మీకు పని చేసి పెడతాడు. ఈ పైన ముగ్గురు పైసలు పంచుతారు. బీజేపీ పంచుతుంది, కాంగ్రెస్ పంచుతుంది, బీఎస్పీ పంచుతుంది. 5,000 అంటారు ఓటు విలువ. నువ్వు ఓటు నమ్ముకొని బానిసవైతావా? నువ్వు నీకు నచ్చినోనికి, నీకు పని చేసేటోనికి ఓటేసి నువ్వు హీరో అవుతావా లేకపోతే జీరో అవుతావా అనేది ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో నువ్వు నిర్ణయించుకో. ఎందుకంటే ఓటు నువ్వు అమ్ముకున్నావంటే నువ్వు బానిసవే. నిజం చెప్తున్నా, సచ్చిన శవంతో సమానమే. నీ ప్రాణం, నీ ఊపిరి నువ్వే తీసేసుకున్నట్టు. ఎందుకంటే నువ్వు ఓటు అమ్ముకున్న మరుక్షణమే నీలో నీ ఆత్మ నశించిపోయినట్టే. నేను మళ్ళీ చెప్తున్నా, ఓటును అమ్ముకోకు. నీ ఓటుకి పదును పెట్టి ఆయుధంగా మలిచి నీకు పని చేసేటోనికి వేయు. ఆ పని చేసేటోడే బక్కా జడ్సన్ అన్న తప్ప ఈ మిగతా ముగ్గురులో ఏ ఒక్కడికి లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఇది ప్రిఫరెన్షియల్ ఓటు అన్నమాట. ప్రిఫరెన్షియల్ ఓటు అంటే ఈ ఓటు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉన్న ఓటు నువ్వు ఎంతమందికైనా పంచుకోవచ్చు. 81,000 ఇప్పుడు లిస్ట్లో 81 మంది ఉన్నారు అనుకోండి. ఎమ్మెల్సీ ఎన్నికల లిస్ట్లో 81 మందికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వచ్చు. కానీ ఒక్క ఓటు ఎంతకైనా పంచుతావు. నీ ఒక్క ఓటు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నేను ఒక్క ఓటు నాకుంది, నేను డిగ్రీ పాస్ అయినా నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉంది అనుకోండి. నా ఒక్క ఓటును ఎమ్మెల్సీలో నిలుస్తున్న ఒక 4 ఉన్నారు అనుకోండి, అభ్యర్థులు నిలుస్తున్న వాళ్ళు. ఆ 4కి నా ఒక్క ఓటు పంచవచ్చు. ఫస్ట్ బక్కా జడ్సన్ అన్న నాకు నచ్చిండు, నేను ఫస్ట్ ప్రాధాన్యత రాసుకోవచ్చు. సెకండ్ ప్రాధాన్యత ఓటు వేరే వ్యక్తి నచ్చిండు, ఆయనకు 2 నెంబర్ వేయవచ్చు. ఇక్కడ థర్డ్ ప్రాధాన్యత ఇంకెవరైనా నచ్చవచ్చు, 3rd నెంబర్ వేయవచ్చు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బక్కా జడ్సన్ అన్న పేరున్న అక్కడ 1వ నెంబర్ అని రాయండి. పేరు రాయకండి, సంతకం చేయకండి, ఓటు చెల్లదు. కేవలము మీరు ఓటు ఎట్లా వేయాలంటే బక్కా జడ్సన్ అని ఉంటే బక్కా జడ్సన్ అన్న పేరు కాడ 1 రాయండి. అది కూడా మీ యొక్క పోలింగ్ స్టేషన్లో మీకు ఇచ్చే పెన్ను వాళ్ళు ఇస్తారు, ప్రెసిడెంటింగ్ అధికారి. ఆ పెన్నుతోనే రాయండి. మీ సొంత పెన్నులు పట్టుకోపోవద్దు, మీ సొంత పెన్ను యూజ్ చేయద్దు. అట్లా యూజ్ చేసినట్టయితే మీ ఓటు చెల్లదు. నేను అందుకే చెప్తున్నా, ఇది ప్రిఫరెన్షియల్ ఓటు. ఎమ్మెల్సీ ఓటు అనేది ఒక్క ఓటు ఎంతమందికైనా పంచుకోవచ్చు, కానీ సీక్వెన్స్ ఇలా రాయాలి. మొదటి ప్రాధాన్యత మీరు బక్కా జడ్సన్ అన్నకి ఇచ్చుకోండి. రెండో ప్రాధాన్యత మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి. మీకు నచ్చినోడు ఎవడన్నా ఉంటే వాడికి ఒకటి ఇచ్చిన రెండో ప్రాధాన్యత బక్కా జడ్సన్ అన్నకి ఇవ్వండి. బక్కా జడ్సన్ అన్నని గెలిపియండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఓటు చాలా అమూల్యమైనది. పెద్దల సభలో పట్టభద్రుల పక్షాన మాట్లాడడానికి గట్టి మొగోడు ఉండాలి. మామూలు ఉంటే కుదరం ముచ్చట. రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా ఉంటుంది పోకట పోతుందో మీరు చూస్తుర్రు. ఇక నేను రాజకీయం గురించి మాట్లాడాలంటే గంటల కొద్ది మాట్లాడతా. ప్రశాంతాన్ని ఏంది, మన నిరుద్యోగుల జాబ్ల గురించి మాట్లాడతారు, నోటిఫికేషన్ గురించి మాట్లాడతారు, ఉన్నటువంటి రాజకీయ ముచ్చట్లు పెడుతుందంటే బ్రదర్స్ మనం అన్ని విషయాలుగా మాట్లాడాలి. మన సంఘంలో ఉన్నాం, సొసైటీలో ఉన్నాం. అరిస్టాటిల్ అంటాడు, మనిషి రాజకీయ జీవితో పాటు సంఘజీవి అండ్ రాజకీయ జీవి, ఇవి రెండు కూడా మన దగ్గర ఉండాలి. పోరాట పటిమ, పోరాటం అంతా ఉండాలి. ఓకే, ఏదేమైనా కానీ మళ్ళీ చెప్తున్నా, ఈ ఓటును మీకు కరెక్ట్ డబ్బులకు అమ్ముకున్నా ఏం చేసినా కానీ మీరు డబ్బులు తీసుకోండి. తీసుకున్న తర్వాత బక్కా జడ్సన్ అన్న ఖచ్చితంగా ఓటేయండి.